నా పేరు రామకృష్ణ. నేను దమయంతి న్యూట్రిషన్ కమ్ జిమ్ సెంటర్ ఛానల్స్ ద్వారాగా మాట్లాడుతున్నాము. మా ఛానల్లో ప్రముఖంగా యోగా, మెడిటేషన్ ఉన్నందున ఆధ్యాత్మిక వివరాలను మేము తెలియజేయుచున్నాము. ముఖ్యంగా కుంభమేళా కోసము మరికొత్త సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఈ వీడియోను మొట్టమొదట మీరు చూసినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకున్న మా యొక్క అన్ని ఛానల్స్ మీకు తెలియగలవు. తర్వాత మేము ఎక్కువగా భగవద్గీతను అనుసరించే ఈ వివరములు చెప్పడం వల్ల ఈ ఆధ్యాత్మిక భావన ద్వారా మీ మనస్సు, బుద్ధి, సంస్కారము మెరుగై తద్వారా మీకు నెగిటివ్ థాట్స్ అనగా దుష్ట సంకల్ప ఆలోచనలు తగ్గుతాయి. పాజిటివ్ థింకింగ్స్ అనగా జ్ఞాన సంపన్నమైన ఆలోచనలు మెరుగుపడతాయి. ఇది అంతా భగవద్గీత అనుసారంగా మేము చెప్పగలుగుతున్న సమగ్ర సారాంశం కనుక స్థితప్రజ్ఞత లక్షణము కలిగి మానవుడు ఆలోచన విధానములో సహజమైన మార్పులు జరుగుతాయి. అందుకే ఈ కుంభమేళా కోసము మేము మీకు వివరించుచున్నాము. కుంభమేళా అంటే కుంభ అనగా కుంభరాశి, మేళ అనగా కలయిక. సూర్యుడు మరియు బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించి కలియుట చేత కుంభమేళా అని ఏర్పడినది. ఇది పరమ రహస్యమైన కుంభమేళా. దీని యొక్క సారాంశమును చక్కగా వివరించదను, వినండి. నీటిని కడవలో జాగ్రత్త పరిస్తే కదలకుండా భద్రముగా ఉంటుంది. ఆ జలమును అగ్ని, వాయువు, జలములు ప్రేరేపిస్తే దాని స్వరూప స్వభావము మారిపోతుంది. అదే విధముగా ప్రయాగరాజునందు గల త్రివేణి సంఘము భూదేవి వలన కుంభమునందు భద్రపరిచిన జలము వలె ఉన్నది. దానికి అగ్ని, వాయువులు కలియుడ చేత జలము సూర్యుడు మరియు బృహస్పతి యొక్క శక్తిచే ఆకాశమునందు అమోఘ శక్తి ఉత్పన్నమై నదీ జలములను తాకి ఆ జలమును పవిత్ర జలముగాను, అమృత తుల్యముగాను, సంజీవ శక్తిగాను పొంది ప్రాణులకు జన్మ జన్మల పాపకర్మల పరిహారమై దివ్యశక్తి పొందినవారై పునర్జన్మ రహితమై మోక్షము కలిగిన వారై పితృదేవతలకు స్వర్గప్రాప్తిని పొందినవారుగా ఉంటూ ఆ ప్రాణులు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, శాంతి, శక్తి పొంది శేష జీవితమును అనుభవించెదరు. మొదటగా మనము క్షీరసాగర మథనము కోసము వివరించుకుందాము. క్షీరసాగర మథనము సాక్షువు మనువు ఉన్న సమయములో జరిగింది. ఈ క్షీరసాగర మథనమునకు మందరగిరి పర్వతము కవ్వముగాను, వాసికిని తాడుగాను ఉపయోగించి క్షీరసాగర మథనము జరిగినది. ఆ క్షీరసాగర మథనమునందు మొట్టమొదటగా ఆలాహలము, లక్ష్మీదేవి, ధన్వంతరి, అమృత భాండము, సూర్యుడు, చంద్రుడు, 2 నాలుగు గల పాములు, ఉచ్చైశ్వర్యము, ఐరావతము, కల్పవృక్షము, అప్సరసులు, వారిని అని సురాభాండము మొదలగునవి ఉత్పత్తి అయినవి. అమృతం ఎప్పుడైతే ఉద్భవించినదో అమృతంతో పాటు కూడా సురాభాండము కూడా ఉత్పత్తి అయినది. అయితే అమృతము వలన
మృత్యువును జయించవచ్చనే ఉద్దేశంతో దేవతలు రాక్షసులు దానిని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో యుద్ధానికి ప్రయత్నం చేసినారు. ఆ విధంగా వాళ్ళు 12 రోజులు యుద్ధం చేసినారు. అనగా ఒకరోజు దేవతలకైతే మానవులకి 1 సంవత్సరం. అదే విధముగా 12 రోజులు దేవతలకైతే మానవులకి 12 సంవత్సరాలతో సమానం. ఈ విధముగా యుద్ధము చేస్తున్నప్పుడు అమృత భాండవము ఎక్కడ చేజారి కష్టపడిన కష్టమంతా వృధా అవుతుందనే ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని సహాయంతో పాటు ఆ అమృత భాండవాన్ని ఆకాశ మార్గమున అత్యంత వాయువేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ స్పీడ్కి ఆ వేగానికి అమృత కలశములు ఉండవలసిన అమృతము కదులుతుంది. ఆ కదిలేవి అక్కడక్కడ బిందువులుగా పడుతుంటాయి. అవి ఏ ప్రదేశములో పడ్డాయనేది మనము వివరిస్తున్నాం, చక్కగా తెలుసుకోవాలి. మొదటగా అమృత భాండవ బిందువు ప్రయాగలోను, తర్వాత బిందువు హరిద్వారలోను, తర్వాత బిందువు ఉజ్జయినిలోను, తర్వాత బిందువు నాసిక్ నందు పడినది. అందుచేత ఈ కుంభమేళాలు శాస్త్రీయ ధర్మంగా చేయడం వలన తత్ఫలితాన్ని పొందగలుగుతున్నారు. మొదట సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక నందు కుంభమేళ జరుగుతుంది. అంటే నాసిక త్రియంబక నందు కుంభమేళ జరుగుతుంది. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారలోను కుంభమేళ జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళ ప్రయాగలో జరుగుతుంది. అంటే ఈ ప్రయాగలో జరిగినప్పుడు బృహస్పతి వృషభ రాశిలోను, సూర్యుడు మకర రాశిలోనూ కలుస్తున్నాడు. కనుక కుంభమేళకి సంపూర్ణమైన అర్థము గోచరిస్తుంది. సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను మహాకుంభమేళ జరుగుతుంది. సూర్యుడు చంద్రుడు బృహస్పతి స్థానాలను 6వ స్థలముయందు కుంభమేళ నిర్ణయిస్తారు. ఇది హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ కుంభమేళ అనేది జరుగుతుంది. కావున ఈ కుంభమేళాకి అంత విశిష్టత ఉంటుంది. ఈ విషయాన్ని పాశ్చాత్య దేశస్థుడు అయిన అనిబిసెంటు ఇంగ్లాండ్ తత్వవేత్త తాను 40 సంవత్సరంలో పరిశోధించి తెలుసుకున్న విషయాలని తన గ్రంథంలో రాశారు. హిందూ ధర్మము మరి సంపూర్ణమైనదని ప్రపంచానికి తెలియజేశాను. ఇది శాస్త్రీయమైనదని అతను తెలియజేశాను. అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి 175 సంవత్సరములు వరకు ఉంటూ తన జీవసమాధి నుండి కూడా ఈ విషయాన్ని స్పష్టముగా తెలియజేశాను. అందుచేత మహాకుంభమేళాకు గొప్ప విశిష్టత వచ్చినది. 4 సంవత్సరములు జరిగిన దానిని కుంభమేళా అని, ఇది ప్రయాగలో జరుగుతుంది. 6 సంవత్సరములు జరిగిన కుంభమేళాను అర్ధకుంభమేళాని అని అంటారు. ఇది హరిద్వార్లో జరుగుతుంది. 12 సంవత్సరంలో ఒకసారి జరిగిన కుంభమేళాని పూర్ణ కుంభమేళ అని అంటారు. ఈ కుంభమేళ ప్రయాగ, హరిద్వార, ఉజ్జయిని, నాసిక్లో జరగడము మహా ఉత్కృష్టమని భావించాలి. కనుక ప్రతి ఒక్క హిందువులు దీనిని మహాశ్రేష్టమైన సాంప్రదాయంగా ఈ కుంభమేళాలకు అటెండ్ అవుతారు, హాజరవుతారు. అదేవిధంగా పాశ్చాత్యులు కూడా హైందవ ధర్మము ఈ రోజునే స్వీకరిస్తారు. అనేక మంది ముస్లిమ్స్, క్రైస్తవులు కూడా హిందూ ధర్మం వైపుకి రాగల కారణం ఏమిటంటే వీళ్ళు నిజాయితీని నిష్పక్షపాతంగా ఉన్నట్టుగా ఉండవలసిన ధర్మాన్ని తెలుసుకునడం వల్ల హైందవ ధర్మం యొక్క విశిష్టతను అటు అనిబిసెంటు, వీరబ్రహ్మేంద్ర గారు చాలామంది వ్యక్తులు చెప్పడం వల్ల తెలుసుకొని అతి సనాతనమైన సాంప్రదాయమైన హైందవ ధర్మం కోసమని విశిష్టత తెలుసుకొని హిందూ ధర్మం వైపు విశ్వాసంతో పాటు హైందవులుగా మారడము గొప్ప విశిష్టత అయినది. అందుచేతనే హైందవ ధర్మము వసుధైక కుటుంబమని, సంపూర్ణ ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని ప్రపంచము విశ్వసించియున్నది. ఇందు సమగ్ర సారాంశాన్ని నేను మై వాస్ విత్ యు
మీతో నా మాటలు ఇంకా వివరముగా తెలియజేయుచున్నాను. మీతో నా మాట, మై వాయిస్ విత్ యూ అనే శీర్షికన మీకు మరిన్ని వివరాలు 2వ భాగమునందు తెలియజేయగలుగుతాను. ఈ యొక్క సమగ్ర సారాంశాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మన హైందవ సోదరుల యొక్క పోరాట ప్రతిమకు సహాయ నిధికి కొంత మీరు సహాయం చేయగలరని, ప్రతి ఒక్క హిందువు 5 రూపాయలు పేటీఎం ద్వారా ఇచ్చిన ఆ విరాళములన్నీ కలిసి హైందవ సోదరుల ధర్మ పోరాటము కోసము ఖర్చు చేయవలసిందిగా తెలియజేస్తూ మీ సహాయ సహకారాలని అర్థించుచున్నాము. కనుక ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని అర్థం చేసుకొని 5 రూపాయలు మాత్రమే పేటీఎం ద్వారాగా సమర్పించి హైందవ ధర్మ పోరాట ఉద్యమమునకు స్ఫూర్తి కాగలరని మిక్కిలి వినయపూర్వకంగా కోరి ప్రార్థించుచున్నాను. ఇట్లు మీ రామకృష్ణ. జై భారత మాతాకు జై. సనాతన ధర్మమునకు జై. హనుమాన్కు జై. థ్యాంక్ యూ. షేర్ టు ఆల్.